మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను సందర్శించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మీరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడిది? ఓడిపోయిన వాళ్ళకు ప్రజాప్రతినిధులు అన్నారు, ప్రతిపక్షం అంటారు. అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు, పాలకులు, పాలకవర్గము, ప్రజల క్షేత్రంలో ప్రజలకు అనుసరించి ప్రజలను అనుకూలంగా చూస్తున్న ప్రజాక్షేత్రాన్ని పాలకవర్గం అంటారు. తర్వాత మీరు చేసింది ఏంటంటే మీ అవినీతిని భరించలేకనే ఓడించి మిమ్మల్ని కాంగ్రెస్ని తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తర్వాత అన్నారం ముద్ద కాళేశ్వరంపై కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏజీ వచ్చింది కానీ ఆ కడియం శ్రీహరికి బుద్ధి మాత్రం పెరగలేదు. ఆ వయసులో ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. రేపో మాపో మళ్ళీ తిరిగి ఏదో ఒకటి కేసీఆర్కు అనుకూలంగా ఉంటే ఒక పవర్ ఇస్తాడు, అనుకూలంగా ఉంటాను, తన దరిదాపుల రైట్ సైడ్లో ఏదో ఒకటి మాట్లాడగలుగుతాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఒక విధి విధానాన్ని లేకుండా ఆ ఏజ్కి అలా మాట్లాడడం కడియం శ్రీహరికి కొంచెమన్న జ్ఞానోదయం ఉండాలి. తర్వాత కంటోన్మెంట్లో స్కైవేళ్లకు కేంద్రముఖి వర్కింగ్ పర్మిషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు త్వరలోనే కార్యరూపంలోకి ప్యాట్నీ నుంచి అక్కింపేట్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి రూట్లలో తప్పుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు. అవును, ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ప్రజలు పడుతున్నారు కాబట్టి ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలిస్తున్న కేటీఆర్ తదితరులు అన్నారంలో మాట్లాడుతున్న హరీష్. అంటే మీరు చేసిందేమో సంసారం, మీతోలు చేసిందేమో వ్యభిచారం. ఇదే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికియలేదా? తిరిగి తన బిడ్డను పెళ్ళి అయితే కన్యాదానం చేయకుండా మీరు జైలుకి పంపించలేదా? రాత్రి అరెస్టు చేపించలేదా? ఇల్లు దర్వాజాలు పగలగొట్టి లోపలికి పోలీసు వాళ్ళు వెళ్ళిన టైం లేదా? రోజులు లేవా? పోని కొడంగల్లో మీరు మీరంతా అక్కడ స్టే చేసి మొత్తము ఆయనను ఓడిపోవడానికి అరెస్ట్ చేసిన లేవా? ఎందుకన్నీ బుద్ధిమాలిన మాటలు మాట్లాడతారు? పెండలో రాయేసి చిల్లగొట్టుకోవడం తప్ప మీ బీఆర్ఎస్ పార్టీ ఏ దానికి కరెక్ట్గా జనం మెచ్చే పనులు చేయండి. ఎందుకు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు? ఈరోజు తండ్రి ఒక మాట, కొడుకు ఒక మాట మాట్లాడతాడు. తండ్రి ఏమంటాడు? ఆడ బొందలగడ్డ ఉందా, తోకమట్టు ఉందా, ఏం బీక్తారని అధికార పార్టీని విమర్శ చేస్తాడు అసెంబ్లీకి రాకుండా. అదే నల్గొండ క్లాక్ టవర్ దగ్గర పోయి బహిరంగ సభ పెడతాడు. ఇక్కడ మాత్రం రావడానికి లేదు. ప్రతిపక్ష బోధ ప్రజలు ఇచ్చినప్పుడు ఆ బోధను ఫుల్ఫిల్ చేయాలి కదా, అసెంబ్లీకి వెళ్ళాలి కదా, వెళ్ళరు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి బయట పెడతారని మీకు తెలుసు. మీ అవినీతి పరిపాలన బయట పడుతుందని తెలుసు మీకు. ఇక్కడ తండ్రి ఇప్పుడు తర్వాత కొడుకు డ్రామాలు చూడాలపోయి ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఎడ్యుకేషన్ పరంగా 10 సంవత్సరాలు రెడీమేడ్ పరిపాలన వచ్చింది, ఐటీ మినిస్టర్ చేసినావు, మున్సిపల్ శాఖ చేసినావు, అయిపోయింది. నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఆలోచన చేస్తున్నావు?